మీద ఆరబోసిన ధాన్యమే టార్గెట్. కార్లు అద్దెకు తీసుకుని ఆపరేషన్. ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు, ముగ్గురు నేపాలీల స్కెచ్. ధాన్యం చోరీకి పోలీసులు చెక్ పెట్టారు. ధాన్యం దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాకి చెక్ పెట్టారు వరంగల్ పోలీసులు. ధాన్యం చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని, మరో ముగ్గురు నేపాలీలను కూడా అరెస్ట్ చేశారు. అద్దెకు తీసుకున్న కార్లలో వచ్చి రోడ్లపై ఆరబోసిన ధాన్యం బస్తాలు లూటీ చేస్తోంది ఈ ముఠా. పరకాల సబ్ డివిజన్ సాయంపేట పిఎస్ లో 8 మంది సభ్యుల ముఠాని అరెస్ట్ చేశారు. 10 రోజుల వ్యవధిలోనే వీళ్లు 15 మంది రైతులకు చెందిన 242 ధాన్యం బస్తాల్ని చోరీ చేశారు. 7 పోలీస్ స్టేషన్లో వీళ్లపై కేసులు కూడా ఉన్నాయి. ధాన్యం చోరుకు ఉపయోగించిన 2 కార్లు, 3 లక్షల నగదుని సీజ్ చేశారు. ఈ ధాన్యం దొంగలపై నిఘా పెంచారు ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసులు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటని అమ్ముకోవడం కోసం అన్నదాతలు పడరాని పాటలు పడుతున్నారు. ఉన్నత చదువులు చదువుకుంటున్న వెధవలు ఇలా జల్సా ఖర్చుల కోసం రైతుల పొట్ట కొడుతున్నారు. ఖరీదైన అద్దె కార్లలో వచ్చి దర్జాగా ధాన్యం బస్తాల చోరీకి పాల్పడుతున్నారు. 10 రోజుల వ్యవధిలో 242 ధాన్యం బస్తాలు దొంగిలించి అమ్ముకున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో వచ్చి ఇలాంటి కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. అరెస్ట్ అయిన వారిలో 3 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇది చూసి పోలీసులు షాక్ అయ్యారు. 2 రోజుల క్రితం సాయంపేట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా పోలీసులు అసలు గుట్టును బయటపెట్టారు. హన్మకొండ జిల్లాకు చెందిన 3 ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతీక్, అస్లాం, రాహుల్ ఈ ధాన్యం దొంగతనాలకి స్కెచ్ వేశారు. ఈ లూటీ కోసం మరో 4 ఎంగేజ్ చేశారు. వారిలో 3 నేపాలీలు ఉన్నారు. వీరితో పాటు ఒక యువతి కూడా ఉంది. దీని లోపల అందరు కూడా చదువుకున్నటువంటి పిల్లలు, ఒకటి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్, ఆపై బీటెక్ చదివినటువంటి పిల్లలు ఉన్నారు. దీనిలో ఇంకా యాదృచ్ఛికంగా ఏం జరిగిందంటే, దీనిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి కూడా ఇందులో ఉంది, పార్టిసిపేట్ అయింది. ఈ అమ్మాయి బేసిక్గా ఆమె నేపాల్కి సంబంధించిన వాళ్ళు. అట్లాగే ఇంకా ఇద్దరు పిల్లలు, మైనర్ పిల్లలు కూడా ఉన్నారు దీని లోపల. వాళ్ళు కూడా నేపాల్కి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే అక్కడి ప్రాంతవాసులు. ఇక్కడ వచ్చేసి సెటిల్ అయిపోయినారు లాంగ్ బ్యాక్ వచ్చేసి. వీళ్ళందరూ కూడా విద్యార్థులు, అంటే చదువుకున్నటువంటి పిల్లలే, కానీ ఈ జల్సాలకు అలవాటు పడి ఈ తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒక రోజు వచ్చేసి, ఫస్ట్ రోజు వచ్చేసి ఎక్కడెక్కడ ధాన్యం బస్తాలు పెట్టారని చెప్పేసి వాళ్ళు రక్కీ చేసుకోవడం జరుగుతుంది. రక్కీ చేసుకున్న తర్వాత వాళ్ళకి అనుకూలమైన సమయం లోపల ఇప్పుడు అనుమానం రాకుండా డీసీఎంలు కానీ అవి కానీ తీసుకొచ్చి లోడ్ చేస్తే తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళ కార్ల లోపల పెద్ద వెహికల్స్ 2 ఉన్నవి. వాటి లోపల ఎంత పడితే అన్ని బ్యాగులు నెట్టు కొట్టేసుకుంటున్నారు, తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రకంగా వీళ్ళ బోడస్ ఆపరేండి ఉంది.